హాయ్ హలో ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి కంప్యూటర్ బిట్స్ అనే వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో పార్ట్ బికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ అంటే పార్ట్ బి సంబంధించిన సిలబస్ ప్రకారం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక టాపిక్ ఫ్రెండ్స్ ఈ సిలబస్లో మనకి. సో చాలామంది నేను బిట్స్ చేయనప్పుడు చాలామంది నన్ను అడిగారు, సో సార్ మీరు ఖచ్చితంగా ఏమంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, అంటే ప్రతి బిట్కి కూడా మీరు ఆన్సర్తో పాటు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని నన్ను అడిగారు. సో నేను ఇప్పటి నుంచి చేసే వీడియోలన్నింటిలో కూడా ఎంతోమంది కూడా చేశాను ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్ కూడా. ఆ వీడియోస్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్కి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది కింద ఇవ్వడం జరిగింది. సో మీరు చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు క్లారిటీగా చూడండి. సో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. సో ఇప్పటిదాకా మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న వాటి గంట సింబల్ మోచడం ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బిట్, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఆన్సర్ టు కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఉంది, మీకు కింద చూసుకోవచ్చు. సో 15 సెకండ్స్ అనేది నేను వెయిట్ చేస్తాను. సెకండ్ బిట్, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఆన్సర్ 4 ఫ్రెండ్స్ ఆప్షన్ దీనికి లాంగ్ రన్నింగ్ ప్రోగ్రామ్ ఇన్ కంప్యూటర్. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా. సో ఇది థర్డ్ బిట్, మల్టీ ప్రాసెసర్ సిస్టమ్ రిజల్ట్ ఇన్ ఆన్సర్ వచ్చేసరికి మనకి 4th ఆల్ ఆఫ్ ద అబోవ్. సో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద మల్టీ ప్రాసెసర్ సిస్టమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ త్రూ అవుట్ ద లెస్ కాస్ట్ రిలయబిలిటీ. సో 4th బిట్, మల్టీ ప్రాసెస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఆన్సర్ వచ్చేసరికి మనకు 1 మల్టిపుల్ ప్రాసెస్. దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కింద ఉంది, మీరు చూసుకొని 15 మినిట్స్ వెయిట్ చేస్తాను. 5th బిట్, clustered system are able to achieve ఆన్సర్ వచ్చేసి 4 ఆల్ ఆఫ్ దిస్ డేటా షేరింగ్ లో కాస్ట్ స్కేలబిలిటీ. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ కింద మనకు కనిపిస్తుంది కదా. ది మెయిన్ ఫీచర్స్ ఆఫ్ క్లస్టర్డ్ సిస్టమ్ ఆర్ డేటా షేరింగ్, లో కాస్ట్ అండ్ స్కేబిలిటీ. 6th బిట్, క్లస్టర్డ్ సిస్టమ్ మీన్స్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 ఇట్ ఈజ్ నథింగ్ బట్ మెనీ కంప్యూటర్స్ కనెక్టెడ్. సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ మనకి క్లస్టర్డ్ సిస్టమ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేదానికి క్లస్టర్డ్ సిస్టమ్ హ్యావ్ మెనీ కంప్యూటర్స్ కనెక్టెడ్ ఇన్ ఏ LAN. ఎవ్రీ మిషన్ హ్యాస్ ఇండిపెండెంట్ ప్రాసెసర్, మెమరీ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైస్. 7th బిట్, ఇన్ లేయర్డ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ద అబోవ్. సో యూజర్స్ ఆర్ ద ఎట్ ద టాప్, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద ఇండిపెండెంట్ హవర్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్, హార్డ్వేర్ ఈజ్ ఎట్ ద బాటమ్. సో ఆన్సర్ ఈజ్ 4 ఆల్ ఆఫ్ ద అబోవ్. 8th బిట్, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆప్షన్ 1 అప్లికేషన్ సాఫ్ట్వేర్. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్ హ్యాస్ డైరెక్ట్ ఇంటర్ఫేస్ విత్ యూజర్స్ విత్ మైక్రోసాఫ్ట్ వర్డ్, కెన్ డైరెక్ట్లీ ఇంటర్ఫేస్ అండ్ డూ ద వర్క్ లైక్ క్రియేటింగ్ ద డాక్యుమెంట్ ఆర్ డాక్యుమెంట్ వ్యూయింగ్. 9th బిట్, విచ్ ఈజ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ద MySQL, PHP, Linux, OS. సో దీనికి వచ్చే ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి ఆల్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ అండర్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. PHP అండ్ MySQL ఆర్ అనదర్ ఫ్రీవేర్ సాఫ్ట్వేర్. 10th బిట్, ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లైనక్స్ OS. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి 3 ఫెడోరా. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ MacOS, HP UX, IBM AX ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ UNIX సిస్టమ్ and not the Linux system. 11th bit, Apple Mac OS is Unix based operation system. So option 1 true, Mac OS is the Unix based and not Linux based operating system. Then explanation. 12th bit, it is service of the operating system. Option is 3 debugging. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది 15 సెకండ్స్ వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు చదువుకోండి. సో నేను సింపుల్గా ఉండేటివి ఎక్స్ప్లెనేషన్స్ అనేటివి ఫాస్ట్గా చెప్తున్నాను. సో రిమైనింగ్ లార్జ్గా ఉంటే 15 సెకండ్స్ వెయిట్ చేస్తాను, మీరు చూసుకోండి. 13th బిట్, ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్సర్ 4 నన్ ఆఫ్ ద అబోవ్. 14th బిట్, లేటెస్ట్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఆప్షన్ 4 Ubuntu. 15th బిట్, డివైస్ డ్రైవర్ ఈజ్ ఆప్షన్ 4 1 అండ్ AMP3. సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి డివైస్ డ్రైవర్ ఈజ్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్ విచ్ క్రియేట్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద డ్రైవ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. 16th బిట్, UNIX was initially developed in option 2
అసెంబుల్ లాంగ్వేజ్. దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. వెరీ ఫస్ట్ వర్షన్ ఆఫ్ యుఎన్ఎక్స్ was coded in assembly language, but later it was recoded in programming around 1973. 17th bit. UNX was recorded in answer 3 C language. So explanation. Very first version of UNX was coded in assembly language, but later it was recorded in programming around 1973. 18th bit. Free version of UNX is option 2 Linux. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అది మీకు కనిపిస్తుంది కదా చూడండి. 19th బిట్. ఫాలోయింగ్ ఈజ్ ద లైనక్స్ డిస్ట్రిబ్యూషన్. ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ద అబోవ్. రెడ్ హ్యాట్, యుప్టోనో, మాన్విరా. 20th బిట్. ఫాలోయింగ్ ఈజ్ ఏ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ద అబోవ్. IBM AXX, Sun Solaris, ఎరిక్స్. 21 బిట్. సిస్టమ్ కాల్ ఈజ్ ఆప్షన్ 3. It is interface between the process and operating system. Explanation. System calls are facility providing by operating system to get access to it. 22nd bit. System call executes in option 1 kernel mode. Explanation మీకు కనిపిస్తుంది కదా చూసుకోండి ఫ్రెండ్స్. వెయిట్ చేస్తాను 15 seconds. 23rd bit. Dash system call is used to create process in Unix. Option 2 fork. 24th bit. Wait system call. Answer is option 3. Wait for another process to terminate. Answer 3. Wait for another process to terminate. Explanation ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో 15 seconds అనేది వెయిట్ చేస్తాను, మీరు చూసుకోండి. సో సింపుల్గా ఉండే ఎక్స్ప్లెనేషన్స్ అనేటివి చదువుతాను ఫ్రెండ్స్, కొంచెం లెంతీగా ఉండేది. సో మీరు చూసుకోండి, వెయిట్ చేస్తాను 15 seconds. 25th bit. Sleep system call. Option 2. Place process in inactive state for given time. 26th bit. Application software requires services of operating system through. Option 4 system call. 27th bit. Interface to system call is through. Option 3 API. 28th bit. Very early operating system by Microsoft was. Option 4 MS-DOS. Explanation. MS-DOS or PC-DOS was the very early operating system by the Microsoft made for IBM hardware. 29th bit. UNIX is open source operating system. Option 2 false. Explanation. UNX is licensed operating system, whereas the license is freeware operating system. 30th bit. Windows is the open source operating system. Option 2 false. Explanation. All Windows operating systems are licensed. To install on your system, we need to purchase the license copy of it. 31st bit. Linux is an open source operating system. Option 1 true. Explanation. Unix is licensed operating system, whereas the Linux is freeware operating system. 32. Programmer can add own features in Unix kernel. Option 1 answer true. Explanation. Unix is licensed OS and we cannot add new features in it. 33rd bit. Linux was developed by. Option 3 Linus Torvalds. 34th bit. Program can add features in Linux kernel. Option 1 true. 35th bit. Program can add own features in the Windows kernel. Option 2 false. Explanation. Windows is licensed OS and we cannot add new features in it. Even most of the system detail not provided by the Windows. 36th bit. Linux distribution includes. Option 2 Linux kernel, GUI utilities, language compilers, application software. So Linux distribution includes. Answer 2. Explain. 37th bit. Google Chrome is operating system. Option 1 true. Explanation. It is latest and upcoming operating system by Google. 38th bit. Google Chrome OS is based. Option 2 Linux based. Answer Linux based. 39th bit. Following is the mobile OS. Option 4 all of the above. BlackBerry OS, iOS, Android. 40th bit. Symbian OS is for which mobile devices? Option 4 Nokia.
Symbian OS is for which mobile devices? Option 4 Nokia. 41th bit. Program is nothing but. Answer 2 collection of instructions. Explanation. Program is possessive entity which just contains the sequence of instructions. It does not contain any type of data to or other information. Software is nothing but. Answer 4 all of these. Collection of instructions, collection of program and data. Explanation. Software contains many things like program, data and more related information. 43rd bit. Process is collection of instruction and related data. Option 1 process is collection of instructions and related data. 44 bit. Process can be logical or physical. Option 1 answer true. So explanation. Physical resources includes processor, memory, storage devices, etc. Whereas the logical resources includes files, network connections, CPU, time, etc. 45th bit. Following is the example of resource. Option 4 all of this. File, network connections, CPU, time, all of this. 46th bit. Job is nothing but. Option 1 process. Explanation. Process and job is nothing but the same thing. 47th bit. Compilation corrects the syntactical error in the program. So option 2 false. Explanation. Compiler is just concerned about identifying the error in the program, does not rectify the error or correct it. 48 debugging refers to. Option 4 tools used identify the logical error. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కింద 15 minutes చూసుకోండి ఫ్రెండ్స్, 15 seconds. 49th bit. Which is the function of operating system? All of the above ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి తెలుగు మనకి all of the above. 49th bit. 4th bit all of the above. 50th bit. Which is the service of operating system? Option 4 all of this. IO operations, file system manipulation, communication. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది. 15 seconds వెయిట్ చేస్తాను, చూసుకోండి ఫ్రెండ్స్ మీరు. 51 bit. Which is the function of operating system? Answer 4 none of this. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఉంది, చూసుకోండి. 52nd bit. Which is the service of the operating system? Option 4 none of this. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కింద ఉంది. 15 seconds వెయిట్ చేస్తాను, చూసుకోండి. 53rd bit. What is the object of OS? So answer is option 4 all of this. User convenience, abstraction, ability to evolve. So explanation. Main object of any OS is maximum user inconvenience. Abstraction means handling implementation details from users. Evaluation, efficient use of hardware. At evaluation means designed operating system should be flexible to add change in the system. 54th bit. What is the objective of OS? Answer option 4 2 and 3. 55th bit. Operating system are generally developed in. Answer 2 C language. Explanation. Most of the time OS is designed using assembly languages C, C++, VC, VC++, etc. Only reason in the functions provide by it access to hardware resources. 56th bit. Shell is nothing but. Option 1 command interpreter. So shell is explanation. Shell is more like command promote in Windows. It just accept the command and generator to execute. 57th bit. Very early operating system was. Option 2 batch operating system. Explanation. The evaluation of the operating system is like batch OS, multiple program OS, multitasking OS, time sharing OS, parallel OS and distributed system and so on. 58th bit. Batch operating system. Option 3 execute group of job one after another. Explanation. Batch OS executes just the collection of job one after the another one. Only one job is memory. 59th bit. Multi-programming operating system. Option 2 keep many job in memory. Explanation. Multi-programming system have the ability in keep many programming in the memory through they are executed one by one.
60th bit. Time sharing operating system. Option 1. Execute many jobs by dividing the CPU time. So answer option 1. Explanation. Time sharing system has the ability to keep many programming in the memo CPU time is divided among the available process. 61 bit. Operating system does not provide the user interaction. Answer option 4. Batch operating system. Answer option 4. Batch operating system. Explanation. Batch OS executes just the collection of job one after one, only one job, the memory and very loss or no interaction with the user. సో ఫ్రెండ్స్, నేను ఇప్పటిదాకా మీరు ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించినటువంటి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో బిట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఆన్సర్స్ అన్నీ చెప్పడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మోషన్ ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు పొందగలుగుతారు. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను మీకు రిమైనింగ్ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.